హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మి స్వామీజీని కలవడానికని గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే పండుగ అయితే లక్ష్మమ్మ వెళ్తున్నావు కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో చూసుకున్నావా అని చెప్పేసి అంటాడు. దాంతో లక్ష్మి మౌనంగా ఉంటే ఇక పండుగ అయితే నువ్వున్న పరిస్థితి నాకు తెలుసమ్మా, ఇదిగో అమ్మా ఈ డబ్బులు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి పండు తన జేబులోంచి డబ్బులు తీసుకొని లక్ష్మికి ఇచ్చి పంపిస్తాడు. తర్వాత ఏమో భక్తవస్థలకి బీపీ చెక్ చేస్తూ ఇక నర్స్ అయితే బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉందండి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నర్సు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో భక్తవస్థల కొడుకుని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని విహారం చూసుకుంటూ బతుకుతున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురైతే ఈ ముసలి గుండె తట్టుకోగలుగుతా అని చెప్పేసి భక్తవస్థల బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే యమున అయితే మామయ్య గారు మాకు మీరే పెద్ద దిక్కు, అలాంటిది మీరే ఇలా అయిపోతే ఎలాగా అని చెప్పి యమున అంటుంది. తర్వాతేమో భక్తవస్థల అయితే భర్తని పోగొట్టుకొని ఇంతకాలం బాధని భరిస్తూనే కొడుకు సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటూ అదే నీ సంతోషం అనుకొని ఇన్నేళ్ళుగా బతుకుతున్నావే, మళ్ళీ ఆ భగవంతుడు ఇలాంటి పరిస్థితి నీకు తీసుకొచ్చాడు. ఆ బాధని నీ గుండెల్లోనే దాచుకొని నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావమ్మా అని చెప్పేసి భక్తవస్థల బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే యమున అయితే మామయ్య గారు విహారికి ఏం కాదు, వాడు క్షేమంగా ఉంటాడు, మనమందరం వాడిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్తాం అని చెప్పేసి యమున అంటుంది. ఇక భక్తవస్థలు అయితే అమ్మ నువ్వు పైకి చెప్పకపోయినా నీ మనసులోని బాధ నాకు అర్థమవుతుందమ్మా, మన రాతలో ఏముంటే దాన్నే మనం అనుసరించాలమ్మా, అది తప్ప మనం ఏం చేయలేమమ్మా అని చెప్పేసి భక్తవస్థల బాధపడుతూ ఉంటాడు. తర్వాతేమో లక్ష్మి అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ అనగానే ఇక అప్పుడే స్వామీజీ అయితే నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు లక్ష్మి అని చెప్పేసి అంటాడు. తర్వాతేమో లక్ష్మి ఆయన పరిస్థితి ఏం బాలేదు స్వామీజీ అని చెప్పి అనగానే ప్రమాదానికి గురయ్యాడు, ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అంతే కదా అని చెప్పేసి స్వామీజీ అంటాడు. ఇక లక్ష్మి అయితే అంతే స్వామీజీ, ఆయన కళ్ళు తెరవకుండా కాళ్ళు కదపకుండా చలనం లేకుండా పడున్నాడు, ఆయన ఎప్పుడు మామూలు పరిస్థితికి వస్తాడో తెలియడం లేదు స్వామీజీ, ఆయన్ని మామూలు పరిస్థితికి తెచ్చుకోవడానికి మార్గం మీరే చెప్పాలి అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక స్వామీజీ అయితే మార్గం నేను ఇప్పటికే నీకు చెప్పాను లక్ష్మి, కానీ నువ్వే చుట్టూ ఉన్న పరిస్థితులకి భయపడ్డావు, ఒక భార్యగా నువ్వు చేయాల్సింది చేయడానికి నువ్వు వెనకడుగేసావు అని చెప్పి స్వామీజీ అంటాడు. ఇక లక్ష్మి అయితే దానికి కారణం మీకు తెలుసు కదా స్వామి అంటే, చూడమ్మా నీకు విహారీకి ముడిపడిన బంధం మామూలు బంధం కాదు, ఆ అమ్మవారే మీ ఇద్దరికి ముడివేసిన బంధం అది, దానిని గౌరవిస్తూ నీ భర్తని కాపాడుకోవడం నీ కర్తవ్యం అని చెప్పి స్వామీజీ అంటాడు. కానీ స్వామీజీ ఇప్పుడు ఆయన్ని కాపాడుకునే మార్గం ఏంటి అని చెప్పేసి లక్ష్మి అడగగానే ఇక అప్పుడే స్వామీజీ అయితే చూడమ్మా నేను ఇదివరకే చెప్పినట్టు 9 రోజుల పాటు నియమ నిష్టలతో కుంకుమార్చన చేయాలి, అర్చన పూర్తయిన తర్వాత నీ భర్త భోజనం చేసిన పళ్ళెంలోనే నువ్వు భోజనం చేయాలి, తర్వాత నీ భర్త కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి, ఇలా నువ్వు 9 రోజుల పాటు పూర్తి చేసిన తర్వాతనే తాను ఈ గండం నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి స్వామీజీ అంటాడు. ఇక లక్ష్మి అయితే మీకు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసు, నేను ఆ ఇంట్లో ఏ స్థానంలో ఉన్నానో కూడా మీకు తెలుసు కదా, అయినా ఇలాంటివి చేయడం సాధ్యం అవుతుందా అని చెప్పేసి లక్ష్మి అడుగుతుంది. చూడమ్మా ఎక్కడ ఉన్న ఇద్దరు మనుషుల్ని ఈ అమ్మవారే కదా కలిపింది, అసలు సంబంధమే లేని 2 మనుషుల్ని కలిపే ప్రయత్నం చేసింది, మీరు విడిపోవాలి అని అనుకున్న మీ ఇద్దరిని మళ్ళీ ఒకే గూటికి చేర్చింది, ఇంత చేసిన అమ్మవారు ఈ వ్రతం చేయడానికి కావలసిన మార్గం చూపించదా అమ్మా అని చెప్పేసి స్వామీజీ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి అయితే కానీ స్వామీజీ అంటూ తడబడుతూ ఉంటే ఇక స్వామీజీ ఏమో చూడమ్మా నువ్వు సంకల్పించుకొని వ్రతం మొదలుపెట్టు, అమ్మవారే ఆ సంకల్పాన్ని పూర్తి చేస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్పగానే ఇక లక్ష్మి అయితే అక్కడే ఉన్న పసుపు నీళ్ళు తన మీద పోసుకొని అమ్మవారికి ఇక కుంకుమార్చన చేయడం మొదలు పెడుతుంది. తర్వాతేమో కుంకుమార్చన పూర్తి అవ్వగానే ఇక స్వామీజీ అయితే అమ్మ కొబ్బరికాయ కొట్టు అని చెప్పేసి లక్ష్మి చేత కొబ్బరికాయ కొట్టించి ఇక ఆ తీర్థాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కుంకుమార్చన చేసిన కుంకుమని లక్ష్మి చేతికిచ్చి ఈ కుంకుమని నీ భర్త నుదుటిన పెట్టు, అలాగే ఈ తీర్థాన్ని కూడా నీ భర్తకి తాగించు, అప్పుడు నీ భర్తలో చలనం వస్తుంది అని చెప్పేసి స్వామీజీ చెప్తాడు. తర్వాత ఏమో హాస్పిటల్లో అందరూ బాధపడుతుంటే ఇక వసుధ అయితే యమున దగ్గరికి వచ్చి వదిన ఆపరేషన్ సక్సెస్ అయింది అని డాక్టర్ గారు చెప్పారు కదా, విహారీ లేచి కూర్చుంటాడు, ఎప్పట్లాగా మనతో మాట్లాడతాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు వదిన అని చెప్పేసి వసుధ అంటూ ఉంటే ఇక ఆ
అప్పుడే యమున అయితే నేను ఆలోచించేది విహారీ ఆపరేషన్ గురించి కాదు వసుధ, విహారీ పెళ్ళి గురించి అని చెప్పేసి యమున అంటుంది. ఇక వసుధ అయితే విహారీ పెళ్ళి గురించి అంటావేంటి వదినా అని చెప్పేసి అంటే, అదేనమ్మా విహారీ జాతకంలో ఉన్న గండాలు పోవాలి అంటే విహారీ పెళ్లి చేసుకున్న అమ్మాయి చేత అమ్మవారికి కుంకుమార్చన చేయించమని స్వామీజీ చెప్పారు కదా, అది జరగాలి అంటే ముందు విహారీకి సహస్రకి తొందరగా పెళ్లి జరగాలి కదమ్మా. ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా వాళ్ళిద్దరికీ తొందరగా పెళ్లి చేయాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి యమున చెప్పగానే ఇక అప్పుడే పద్మాక్షి అయితే ఏం మాట్లాడుతున్నావు యమున, ఎవరి వల్ల ఏ పొరపాట్లు జరగకుండా పెళ్లి జరగాలి అంటే నీ ఉద్దేశం ఏంటి? నా వల్ల నా కూతురు వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి అని అనుకుంటున్నావా? ప్రతిసారి మా వల్లే పొరపాట్లు జరుగుతున్నాయి అని, మా వల్లే పెళ్ళి జరగకుండా ఆగిపోతుంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంతే కదా అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటే ఇక అప్పుడే వసుధ అయితే అక్క యమున వదిన మాటల్లో అంత అర్థం లేదక్క, అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేసి రాద్ధాంతం చేయకండి అని చెప్పేసి వసుధ అంటుంది. ఇక అంబిక అయితే వసుధక్క నీకేం తెలియదు, యమున వదిన అమాయకంగానే మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆ అమాయకత్వం వెనుక ఆకాశం అంతా నిందలుంటాయి. ఎవరి వల్ల పొరపాట్లు జరగకూడదు అని అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒకరు పొరపాట్లు చేస్తున్నారనే కదా, ఎవరో ఒకరి పొరపాట్ల వల్లే కదా అన్నీ చెడిపోతున్నాయని యమున వదిన అంటుంది అని చెప్పేసి అంబిక అంటుంది. ఇక యమున అయితే నేను చెప్పింది ఒకటి మీకు అర్థమైంది ఒకటి అని చెప్పేసి అంటుంది. నీ మనసులో ఉన్నదే మా మెదడుకు కూడా అర్థమైంది యమున, నోటి ద్వారా అన్న మాటలకు తేనె పూసి కవర్ చేయాలి అని చూడకు అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. ఇక యమున అయితే అర్థం చేసుకునే మనసుంటే అన్నీ అర్థవంతంగానే వినిపిస్తాయి, అపార్థాల వెనుక ఉండి చూస్తే అన్నీ అపార్థం లాగానే కనిపిస్తాయి అని చెప్పేసి యమున అంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి అయితే ఓహో నువ్వేమో ఉత్తమరాలివి, నీకు అన్నీ అర్థమవుతాయి, మాకైతే ఏది అర్థం కాదు, అర్థం చేసుకోలేని చేతకాని అర్భకులం అంతేనా అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. ఇక యమున అయితే వదిన త్వరలోనే విహారీకి సహస్రకి పెళ్లి చేయబోతున్నాం, ఇద్దరిని ఒక జంటని చేసి రెండు కుటుంబాలని కలపబోతున్నాం, మన మధ్య సఖ్యత పెరగాలే కానీ ఇలా శత్రుత్వం పెరగకూడదు అని చెప్పి యమున అంటుంది. ఇక పద్మాక్షి అయితే అన్నిసార్లు నేనే సఖ్యత కోసం స్నేహం కోసం చెయ్యి చాచి ముందుకొస్తున్నాను కానీ నువ్వే నన్ను విదిలించుకొని వెళ్ళిపోతున్నావు, చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు, ఈ సంబంధాన్ని అడ్డు పెట్టుకొని నాతో శత్రుత్వం పెంచుకుంటున్నావు అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. శత్రుత్వాన్ని పెంచుకునేదాన్నే అయితే సహస్ర మెడలో 3 ముళ్ళు వేయమని విహారీకి చెప్పేదాన్నే కాదు, శత్రుత్వమే కావాలి అనుకుంటే రెండు కుటుంబాలని కలపడానికి ఇంత తాపత్రయపడేదాన్నే కాదు, దయచేసి నన్ను అర్థం చేసుకోవదనా అని చెప్పేసి యమున అంటుంది. ఇక పద్మాక్షి అయితే అర్థం చేసుకున్నానమ్మా, బాగానే అర్థం చేసుకున్నాను, ఇష్టంగా వచ్చి పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు కదా, కన్న కొడుకు చేతిలో ఉన్నాడని కసి తీరా మా మీద పగ సాధిస్తూనే ఉన్నావు అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. అప్పుడే యమున అని అనబోతూ ఉంటే ఇక చారుకేశవ అయితే ఎందుకు వదినా కాసేపు ఆగచ్చు కదా వదినా, చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఖాళీగా ఉంటే బోరు కొడుతుంది అని కాలక్షేపం కోసం గొడవ పడుతున్నట్టే అనిపిస్తుంది, గొడవ పడ్డానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటాయి కదా, కొట్లాడుకోవడానికి కూడా సరైన కారణం ఉండాలి కదా, కారణాలు ఉండవు, కాకరకాయలు ఉండవు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడానికి మాత్రమే నోరు వచ్చేస్తూ ఉంటుంది, ఏంటండి ఇది అని చెప్పి చారుకేశవ అంటాడు. తర్వాత ఏమో డాక్టర్ రాగానే ఇక యమున అయితే డాక్టర్ గారు ఇప్పుడు విహారీకి ఎలా ఉంది, కళ్ళు తెరిచాడా, మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే ఇంకా లేదమ్మా, ఆపరేషన్ అయ్యిందే కానీ ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాలి, అప్పుడే కానీ తన పరిస్థితి ఏంటో అర్థం కాదు అని చెప్పేసి డాక్టరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో అంబిక సుభాష్కి ఫోన్ చేసి మన ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే సుభాష్ అని చెప్పేసి అంటుంది. ఇక సుభాష్ అయితే అంటే నేను బ్రేకులు బాగానే తీసాను అనమాట అని చెప్పేసి అంటాడు. అవును సుభాష్, ఇంకోసారి మనం ఇలాంటి కుట్ర చేయాలి అనుకుంటే ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వున్నావు కదా అని చెప్పేసి అంబిక అంటుంది. ఇక అప్పుడే సుభాష్ అయితే అంటే నన్ను జీవితాంతం ఇలాగే బ్రేకులు తీస్తూ బతకమని చెప్తూనే ఉంటావా, లేకపోతే నన్ను కళ్యాణం చేసుకొని నీ మొగుడు పోస్ట్ ఏమైనా ఇస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అంబిక అయితే నువ్వు ఊరుకో సుభాష్, ఏది ఎలా ఉన్నా కూడా ఆఖరికి జరిగేది అదే కదా అని చెప్పేసి అంబిక అంటుంది. ఇక సుభాష్ అయితే ఇప్పుడు విహారీ పరిస్థితి ఏంటి, ఎన్నాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారు అని చెప్పేసి అడిగితే
ఇక అంబిక అయితే ఎంత లేదన్నా 2 నెలలు బెడ్ రెస్ట్‌లో ఉంటాడు. ఈలోపు మనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి అంబిక అంటుంది. ఇక సుభాష్ అయితే దట్స్ గ్రేట్ అంబిక అని చెప్పేసి ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి విహారీ కోసం అని చెప్పేసి స్వామీజీ ఇచ్చిన కుంకుమ అలానే తీర్థం తీసుకొని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అంబికను చూసి భయపడుతూ పక్కనే దాక్కొని ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్‌లో లక్ష్మి ఆ తీర్థం విహారీకి ఇచ్చి అమ్మవారి కుంకుమ బొట్టుని పెట్టి విహారీని కాపాడుకోగలదా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.